రోజు మనం ముందుగా చెప్పుకున్నట్లుగా 4 అంశాలకు సంబంధించి డిస్కస్ చేయబోతున్నాం. మొదటిగా తెలంగాణలో కొత్త పార్టీ రాబోతోంది, వచ్చింది. అదే తెలంగాణ రాష్ట్ర సేన టిఆర్ఎస్ అంటూ కూడా కొద్దిసేపటి క్రితమే ఉదయం కవిత ప్రకటించినటువంటి సందర్భం కూడా మనం చూసాం. అయితే ఈ పార్టీ వల్ల జరిగేది ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీలు వచ్చాయి, వెళ్ళాయి, విలీనమైనటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కానీ ఎంతవరకు ఇది సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది? ఒక సీఎం కుమార్తె, మనం గతంలో చూసుకున్నా సరే షర్మిల కూడా ఇదే విధంగా పెట్టారు. అప్పుడు కూడా సీఎం కుమార్తెగానే వచ్చారు. ఆ అన్న పార్టీ ఏదైతుందో దాంట్లో పార్టీగానే తీసుకున్నారు. వైఎస్ఆర్ టీపీ అని చెప్పారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఇప్పుడు చూస్తే ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నారు. సేమ్ ఇప్పుడు కవిత చూసుకున్నా అప్పట్లో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కింద మారినా మనం కేటీఆర్ కామెంట్స్ చూసిన తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ కింద వెళ్తారేమో అనుకున్న సందర్భాల్లో ఈ రోజు టీఆర్ఎస్ అని చెప్పి ప్రకటించారు. ఇంతకుముందు మీరు చెప్పారు మన డిబేట్ టైంలో, బులెటిన్ టైంలో కూడా ఇదైతే జాగృతి అని చెప్పి పేరు వస్తుంది అని చెప్పేసి అనుకున్నారు. కార్యకర్తలందరూ కూడా అదే హడావిడిలో ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా హడావిడి చేసినప్పటికీ కూడా ఒక్కసారిగా టీఆర్ఎస్ అని చెప్పి ప్రకటించడం, తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పి పెట్టడం ఎంతవరకు తెలంగాణలో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు స్వామి? ఆశ కవిత పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి దాదాపు 10 నెలలు గడుస్తుంది. ఈ 10 నెలల కాలం ఏం చేయాలని చెప్పేసి ఆమె చాలా విధాలుగా ప్రయత్నించింది. ఈరోజు ఆమె మాట్లాడుతున్న సందర్భంగా కూడా మళ్ళీ పార్టీ ఏమైనా మార్పు చేర్పులు చేసుకొని తనను పిలుస్తారేమో అన్న ఆశాభావం ఆమెలో వ్యక్తమైంది. తన తండ్రి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఆమె ఈరోజు నేరుగా బాణాలు ఎక్కుపెట్టి విమర్శలు పదునంగా ఆమె సంధించారు. ప్రధానంగా ఒకవైపు ఆమె నిన్నటి వరకు కూడా తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ అని చెప్పేసి పార్టీ పేరును ప్రకటిస్తారని చెప్పేసి కూడా అంతా భావించారు. ఆ మేరకు పార్టీ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, కొన్ని ఏర్పాట్లు చేసుకున్నారు, ఫ్లెక్సీలు కొట్టారు, హోర్డింగ్స్ పెట్టుకున్నారు, పార్టీకి సంబంధించినటువంటి జెండాలు కూడా తయారు చేసుకుని వచ్చామని చెప్పేసి వారంతా చెప్తూ ఉన్నారు. కానీ పార్టీ ప్రారంభానికి ఒక అర్ధ గంట ముందుగానే కవిత మొత్తం అందరికీ షాక్ ఇస్తూ గతంలో మీడియాతోటి చాలా సందర్భాల్లో మేము మీడియాతోటి ఆమె చిట్చాట్ చేసిన సందర్భంగా కూడా టీఆర్ఎస్ పార్టీని పెట్టుకుంటే ఏంటి అని చెప్పేసి ఆమె కొన్ని లీకులు బయటకు ఇచ్చారు. దాంతో చాలా మంది కూడా సోషల్ మీడియాలో బయట కూడా ఆమె టీఆర్ఎస్ అనే పదం వచ్చే విధంగా ఆమె కొత్త పేరు పెట్టబోతుందని చెప్పేసి ఏదైతే స్పెక్యులేషన్స్ పెద్ద ఎత్తున కూడా ప్రచారం అయ్యాయో ఆ దిశగానే ఆమె దాన్ని మరీ రూఢి చేస్తూ ఈరోజు అదే పేరు వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రీయ సేన అని చెప్పేసి పార్టీ పేరు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి లోను చేశారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత జాతీయ రాజకీయాల కోసం నాటున్న పరిస్థితుల్లో కేసీఆర్ పార్టీ పేరును మార్చుకున్నారు. జాతీయ స్థాయి రాజకీయాల్లో తాము రాణించాలని చెప్పేసి ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో ఆయన పెద్ద ఎత్తున కూడా పర్యటించారు. ఇలాంటి క్రమంలో ఆయన ఆ పార్టీ పేరు మార్చుకున్న వ్యవహారం పైన కూడా కొంత పార్టీలో అసంతృప్తి వ్యక్తమైంది. తెలంగాణ ఆత్మను పార్టీ పోగొట్టుకుంటుంది, ఇది కొంత పార్టీకి చేటు చేస్తుందని చెప్పేసి కూడా పార్టీ పేరు మార్చే నాటికి కొంతమంది మాట్లాడినప్పటికీ కూడా అప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్కు ఉన్నటువంటి చరిష్మా, కేసీఆర్కు ఉన్నటువంటి అధికారం, ఆయనకు అప్పుడున్నటువంటి పదవి దృష్ట్యా ఎవరు కూడా సాహసం చేసి కేసీఆర్ను విమర్శించే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే కవితను పార్టీ నుంచి జరిగిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో బయటకు వచ్చిందో అప్పటి నుంచి విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జనసేన మాదిరిగా సేన అనే పేరు వచ్చే విధంగా ఆమె టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రీయ సేన అనే పేరు పెట్టుకొని ఆమె ఈ రోజు పార్టీ ప్రకటన చేశారు. పార్టీ ప్రకటన చేసిన తర్వాత పార్టీ జెండాకు సంబంధించినటువంటి గుర్తులు చూసాం మనం. పసుపు రంగు కావచ్చు, ఆకుపచ్చ రంగు కావచ్చు, నీలి రంగు కావచ్చు, ఇలా పార్టీ పేరు ఏదైతే టీఆర్ఎస్ అనే పార్టీ పేరు ఫ్రీజ్ అయి ఉంటుంది కదా, దానికి సంబంధించి నియమ నిబంధనలు ఇప్పుడు వర్తిస్తాయి కదా. ఏదైతే అసోసియేషన్ అని చెప్పి కింద ఒక చిన్న వర్డ్ యాడ్ చేసినంత మాత్రం అది దీనికి సంబంధించి లింకప్ అయి ఉంటుంది అంటారా? అంటే ఏ మాత్రం ఇబ్బందులు కలిగే అవకాశం ఉండదు అనుకోవచ్చు. అంటే ఫర్దర్ గా కేంద్ర ఎలక్షన్ కమిషన్ ముందు లీగల్ గా ఏమైనా కాంప్లికేషన్ వస్తాయని చెప్పేసి కూడా కొంత చర్చ కొనసాగుతుంది. ఆమె ఆ పార్టీ పేరు దేనికోసం అప్లై చేశారు, ఇప్పుడు ఆమె ఏ పేరు ప్రకటించారు, భవిష్యత్తులో ఇదే సంబంధించి ఎలాంటి లీగల్ గా ఇబ్బంది అవుతుంది. ఒక పార్టీ పేరు టీఆర్ఎస్ అనే పార్టీ పేరును వీళ్ళు మార్చుకున్న తర్వాత దాదాపుగా 10 సంవత్సరాలుగా అది ఫ్రీజ్ అయి ఉంటుంది. వారి అనుమతి లేకుండా, ఈసీ అనుమతి లేకుండా ఆ పేరు ఎవరు వాడుకోవడానికి వీల్లేదనే ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ కవిత ఎలాంటి స్టెప్ తీసుకుంటారు, అందుకోసమే టీఆర్ఎస్ కింద అసోసియేషన్ అనే చిన్న పేరు పెట్టుకుంటున్నారు. ఫర్దర్ గా దీన్ని మళ్ళీ అప్లై చేసుకోవడం కోసం ఆమె ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే లీగల్ టీం ఏం చేస్తున్న చర్చ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆమె పార్టీ పేరు ప్రకటించి బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత గందరగోళం నెలకొన్న విధంగా ఏదైతే ప్రత్యర్థులకు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతర పక్షాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ బలంగా పోరాడుతున్నటువంటి కాంగ్రెస్ బీజేపీలకు ధీటుగా ఇప్పుడు ఈమె మళ్ళీ ఏ మేరకు
ఆ బీఆర్ఎస్ ఎదుర్కోగలుగుతుంది అనేది ఒక చర్చ అయితే ఉంది. ఒకవైపు ప్రత్యర్థులు ఎన్ని రకాల మాటలు సంధించినప్పటికీ కూడా కవిత విషయంలోకి వచ్చేసరికి కేసీఆర్ పైన ఆమె ఈరోజు చేసినటువంటి కామెంట్స్, ఇంతకాలం ఆమె మాట్లాడింది ఒకవైపు తన కేసీఆర్ పక్కన ఉన్నటువంటి కోటరీ మీద విమర్శలు చేసింది. ఆమె గతంలో లేఖలు లీక్ అయినప్పుడు కావచ్చు, ఆ తర్వాత కేసుల నుంచి బయటకు వచ్చిన తర్వాత కావచ్చు, తనను అధికారంలో ఉన్నప్పుడు తనను కేవలం నిజామాబాద్ జిల్లా వరకే పరిమితం చేశారు, తనను బయటకు ఎక్కడ ఫ్రీగా తిరగనివ్వలేదు, తను రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాన ఉద్యమ స్ఫూర్తితో గతంలో టీఆర్ఎస్ పార్టీకి సమాంతరంగా నేను తెలంగాణ జాగృతి పార్టీని సంస్థను ఏర్పాటు చేసి ఒక ఎన్జిఓ సంస్థను ఏర్పాటు చేసి తెలంగాణ సంస్కృతి, కళలు, సాహిత్య, భాష పైన అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ కంటే ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం కోసం ప్రయత్నం చేశాను. నేను చేసినటువంటి పోరాటం ఎక్కడ వృధా పోలేదు. తెలంగాణ రావడం కోసం నేను కూడా ఎంతో కష్టపడ్డాను. ఎంపీగా ఢిల్లీలో నాదైన స్థాయిలో లాబింగ్ చేయగలిగానని చెప్పేసి ఆమె పదే పదే చెప్తూ వస్తూ ఉంటారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆమె జరిగినటువంటి పరిణామాల విషయంలో పదే పదే మాట్లాడుతూ వస్తున్నారు. తెలంగాణ అనుకున్న విధంగా డెవలప్ కాలేదు. ఒకవైపు ఆమె పార్టీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత జరిగిన పరిణామాలకు నేను క్షమాపణ చెప్తున్నా అని చెప్పేసి బహిరంగంగానే మాట్లాడుతున్నంటేనే కూడా రానున్న రోజుల్లో ఆమె మరింత తీక్షణంగా బీఆర్ఎస్ పైన కాంగ్రెస్, బీజేపీ కంటే కూడా కవిత చేసేటువంటి కామెంట్సే కొంత ఎక్కువ నష్టం చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా కొంత బయట చర్చ జరుగుతుంది. మీడియాలో కావచ్చు, పొలిటికల్ అనలిస్టులు కావచ్చు, బయట సొసైటీలో కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఇంతవరకు తెలంగాణలో కేసీఆర్ ను ఈ స్థాయిలో ఇలాంటి మాటలు అన్న వాటి వ్యక్తులు ఎవరు లేరు. కొంత బూతులు మాట్లాడుతున్నారు. ఆ విధంగా డైరెక్ట్ గా ఫాదర్ అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ గా మాట్లాడిన సందర్భాలు ఈ స్థాయిలో లేవు. మనిషి మారిపోయిన మనిషి సార్ రారు అంటూ మాట్లాడిన పద్ధతి ఇది వరకు కేసీఆర్ కాదని చెప్పి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా కేసీఆర్ ని విమర్శలు చేసినటువంటి సందర్భం కనిపించింది. ఎంతవరకు ప్రజలు నమ్మే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే తెలంగాణ ప్రజలు ఇప్పుడు కవిత చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలు అనుకోవచ్చు, ఒకవైపు కామెంట్స్ అనుకోవచ్చు, తన తండ్రి పైన చేస్తున్నటువంటి ఈ అటాక్ అనేది ఉందో ఇంతవరకు ప్రజలు దీన్ని గ్రహిస్తారు. తెలంగాణ సమాజం ఆడపిల్ల తండ్రి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ఒకవైపు మిగతా సమాజాలతో పోలిస్తే తెలంగాణలో ఆడపిల్లలకు ఇంటి లక్ష్మిగా చూస్తారు, అత్యంత గౌరవనీయంగా చూస్తారు. మిగతా దేశంలో మన ఏ రాష్ట్రంలో కన్నా కూడా తెలంగాణలో ఇంటి ఆడపడుచుకి ఇచ్చే గౌరవము దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆ స్థాయిలో ఇవ్వరు అనేది కూడా మనకు తెలుసు. ఒకవైపు తండ్రి కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, బిడ్డ చిన్నదైనా కూడా కాలు మొక్కుతారు తెలంగాణలో తమ ఇంటి ఆడపడుచు విషయంలో. కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కవిత చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ ను తెలంగాణ సమాజం ఏ మేరకు రిసీవ్ చేసుకుంటుంది, వాటికి సంబంధించి పార్టీల పరంగా ఎలాంటి ఎదురుదాడి మొదలవుతుందని చూడాల్సి ఉంది. ఇంతవరకు కవిత ఇంత మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆమె పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కేటీఆర్ కావచ్చు, పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కావచ్చు, ఎవరు కూడా స్పందించలేదు. ఒకరిద్దరు స్పందిస్తే కేసీఆర్ హెచ్చరించారనేది కూడా పార్టీకి సంబంధించినటువంటి వారంతా కూడా చూస్తున్నారు. ఒకవైపు దీనికి సంబంధించినటువంటి అనేక విషయాలు కూడా ఒకవైపు పదే పదే మాట్లాడుతున్నటువంటి అంశాలన్నీ కూడా పక్కకు పోతే కూడా కవిత చేస్తున్న కామెంట్స్ సొసైటీలో మరింతగా చర్చకు దారితీసే అవకాశం ఉంది. పార్టీ పేరు పైన ఇప్పుడు చర్చ కొనసాగుతుంది. ఆశ ఆఫ్టర్ 2.5 years, ఎందుకంటే 2.5 years అయిపోయింది, ఎలక్షన్ స్టార్ట్ అయ్యి ఇంకా 2.5 సంవత్సరాలు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈలోపు పార్టీ ఎంతవరకు పుంజుకుంటుంది, ఆలోపు జరిగే పరిణామాలు ఏంటి, ఒకవేళ పార్టీని పూర్తిస్తారు నడిపిస్తారు, లేదంటే గతంలో వచ్చినటువంటి పార్టీల మాదిరిగా ఏదైనా విలీనం వైపు వెళ్తుందా అనేది భవిష్యత్ రోజుల్లో మనకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి లెట్ వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ ఇక ఆర్టీసీ కార్మిక సమ్మె 3 రోజుల పాటు ఎంత ఉధృతంగా సాగిందో మనం చూసాం. శంకర్ గౌడ్ మరణించిన తర్వాత ఏదైతే ఆత్మహత్య చేసుకున్నారో అండ్ ట్రీట్మెంట్ తర్వాత కూడా ఫలితం లేకుండా పోయింది. వాళ్ళ కుటుంబానికి సంబంధించి లేదంటే డిపో దగ్గరికి ఆయన యొక్క మృతదేహాన్ని తీసుకెళ్ళడానికి కానీ నివాళులర్పించడానికి అసలు దేనికి అంగీకరించకపోవడం, ఆ జరిగినటువంటి పరిస్థితులు, ప్రతిపక్ష పార్టీలు రావడం, మద్దతు తెలపడం, ఇవన్నీ చూసిన తర్వాత నిన్న సుదీర్ఘంగా చర్చలు జరిగిన తర్వాత ఎట్టకేలకు సఫలమైనటువంటి సిచ్యువేషన్. కానీ 3 రోజుల పాటు జరిగినటువంటి ఆందోళనలు, నిరసనలు, కోల్పోయినటువంటి ప్రాణాలు, ఎవరు బాధ్యులు, దీనివల్ల లాభం ఎవరికి జరిగింది, ఎవరు గెలిచారనుకోవచ్చు, దీంట్లోనే ప్రధానంగా వస్తుంది. ఇప్పుడు ఏమంటున్నారు కాంగ్రెస్ నాయకులు అంటే, లేదు చర్చలు సఫలమయ్యాయి, మేము బడ్జెట్ ఈ విధంగా ఉన్నా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా మేము ముందుకెళ్ళామంటే తెలంగాణ సర్కార్. కానీ ఇదే విషయం ముందు రోజే ఏదైతే వాళ్ళు 40 days ఇచ్చారో టైం, లేదంటే 2.5 years పాటు వెయిట్ చూస్తున్నారో, అప్పుడే చెప్తే గనక ఇంతమంది, అంటే ఇప్పుడు శంకర్ గౌడ్ ఒకరే కాదు, రవీంద్ర అని చెప్పి మరొక పర్సన్ కూడా ఉన్నారు, మరొక ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినటువంటి సందర్భాలు మనకు కనిపించాయి. ప్రాణం పోతే తప్ప పరిష్కారం లభించదా అనే ఒక ప్రశ్న రేజ్ అవుతుంది. అంటే తెలంగాణలో ఆర్టీసీ కంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆర్టీసీ అనేది వాటిది కాదు, నిజాం కాలం నుంచి నిజాం స్టేట్ గ్యారెంటెడ్ ట్రాన్స్పోర్ట్ గా మొదలైనటువంటి ఆర్టీసీకి 1930 నుంచి కూడా తెలంగాణ కంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్టీసీ ఉండే. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అది ఏపీఎస్ఆర్టీసీగా ఏర్పడింది. మన రాష్ట్ర ఉద్యమం సందర్భంగా, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి పలు యూనియన్లు విడిపోయి ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ కోసం బలంగా పోరాడారు. మిగతా ఉద్యోగ సంఘాలతో పోలిస్తే ఆర్టీసీ చేసేటువంటి సమ్మె ప్రభావం కావచ్చు, వాళ్ళు చూపేటువంటి
పోరాట ప్రతిమ కావచ్చు తెలంగాణ రావడానికి కొంత దోహదపడింది. కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత మిగతా ఉద్యోగుల మాదిరిగా మిగతా రంగాల మాదిరిగా మాకు ఆ స్థాయి లబ్ధి జరగలేదని చెప్పేసి ఆర్టీసీ వర్గాల్లో అత్యంత ఒకవైపు అసంతృప్తి నెలకొని ఉన్నది. ఒకప్పుడు ఒక స్కూల్ టీచరు వేతనము ఆర్టీసీ ఉద్యోగి వేతనం సమానంగా ఉండేది, వాళ్ళ బేసిక్ కూడా సమానంగా ఉండేది. కానీ ఈ రోజు 35-36 సంవత్సరాలు పనిచేసినటువంటి ఆర్టీసీ ఉద్యోగికి 50 నుంచి 60 వేల జీతం దాటలేదంటే కూడా ఆర్టీసీ పట్ల ప్రభుత్వం చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని వాళ్ళు పదే పదే గుర్తు చేస్తున్నారు. మేము ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నాము. ఒక్కొక్క ఆర్టీసీ బస్సుకు 7 నుంచి 8 మంది సిబ్బంది ఉండి పనిచేసేవారు. ఒకవైపు పైన ఉన్నటువంటి అధికారులు, ఆర్టీసీలో కార్మికులు, ఆఫీసర్లు 2 వర్గాలు ఉంటాయి. ఆ ఆఫీసర్లకు పెద్ద మొత్తంలో లక్షల్లో జీతాలు ఇస్తున్నారు, మాకు మాత్రం వేలలో జీతాలు ఇస్తున్నారు. మేము ఎంత పనిచేసినప్పటికీ కూడా మాకు ఆ స్థాయి లబ్ధి జరగట్లేదు, ఆ స్థాయి గుర్తింపు రావట్లేదు. మేము ప్రాణాలకు పరంగా పనిచేస్తున్నప్పుడు కూడా మాకు రావాల్సిన ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీలు నెరవేర్చలేదని చెప్పేసి వారంతా కూడా రీసెంట్ గా గత 10 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి ఆ బీఆర్ఎస్ పాలన కాలంలో ఆర్టీసీ కార్మిక సంఘాలను రద్దు చేయడం కావచ్చు, వాళ్ళు 50 రోజుల దాకా చేసినటువంటి సమ్మె విషయంలో దాదాపుగా 10ల సంఖ్యలో కార్మికులు చనిపోవడం, ఖమ్మంలో శ్రీనివాస్ రెడ్డి అనే కార్మికుడు చనిపోవడం లాంటి అనేక ఘటనలు చూశాము. ఆ తర్వాత వాళ్ళలో కొంత నిర్లక్ష్యం, నిర్వేదం ఏర్పడ్డది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కనుక మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ కు ఇదంతా కూడా బాహాటంగా ఓపెన్ గా మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో మాదిరిగా జగన్ సర్కార్ చేసిన మాదిరిగా అక్కడ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేసినట్టు మమ్మల్ని కూడా తెలంగాణలో టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి. మాకు రావాల్సినటువంటి పిఎఫ్ కావచ్చు, ఇతర అన్ని రకాల బెనిఫిట్స్ మాకు అందజేయాలి. మాకు సంబంధించినటువంటి ఫిట్మెంట్ ఏదైతే ఉందో ఆ ఫిట్మెంట్ మాకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా, ప్రభుత్వ ఉద్యోగులకు గత ప్రభుత్వం 73-74% పిఆర్సీ ఫిట్మెంట్ ఇచ్చింది. కానీ ఆర్టీసీ ఉద్యోగులకు ఆ మేరకు ఎక్కడ ఫిట్మెంట్ ఇవ్వలేదు. మేము ఆ మేరకు నష్టపోతున్నాము, మాకు సంబంధించినటువంటి రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వట్లేదని చెప్పేసి ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా వెళ్లి చూశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాలుగా మహాలక్ష్మి లాంటి పథకాన్ని సక్సెస్ఫుల్ గా ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా కొనసాగిస్తున్నారు. లక్షలాది మంది, కోట్లాది మంది మహిళలంతా కూడా నిత్యం ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణిస్తున్నారు. వారికి ఆ మేరకు వాళ్ళంతా కూడా కృషి చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఆర్టీసీని ఆ మేరకు ఆదుకుంటామని పదే హామీ ఇస్తుంది. కానీ మా డిమాండ్ నెరవేరట్లేదని చెప్పేసి ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా దాదాపు 45 రోజుల ముందుగానే ప్రభుత్వానికి ఒక 32 డిమాండ్లతో ఒక నోటీస్ ఇచ్చారు. ఈ 32 డిమాండ్లలో ప్రధానమైనటువంటి 3 డిమాండ్లు ఉన్నాయి. ఒకటి, ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆర్టీసీని మొత్తం ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలి. గత ప్రభుత్వంలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో చేసి పంపినటువంటి కేబినెట్ తీర్మానాలను ఆమె ఆమోదించకపోవడం, పదే వాయిదా పడడం లాంటి అవి అమలుకు నోచుకోలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు మా సమస్యలు ఎప్పటికీ ఎక్కడ వేసిన గుంగుడు అక్కడ అన్నట్టుగా ఉండిపోయాయి. వాటిని మీరు కంప్లీట్ చేయండి. దాంతో పాటు మా యూనియన్లను పునరుద్ధరించండి. అదేవిధంగా మా ఫిట్మెంట్ ని దాదాపు 30% వరకు పెంచాలని చెప్పేసి వాళ్ళు నోటీస్ ఇచ్చారు. ఈ నోటీస్ ఇచ్చిన క్రమంలో ప్రభుత్వం కొంత ఈ విషయంలో ముందుగానే జాగ్రత్త పడి అధికారుల మాటలు వినకుండా వీళ్ళు విధానపర నిర్ణయాల విషయంలో మంత్రులు కావచ్చు, మిగతా సీఎం స్థాయిలో కావచ్చు ఒక నిర్ణయం తీసుకుంటే సమ్మె వరకు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. మనం గతంలో దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం. ఆర్టీసీలో యూనియన్లు ఎప్పుడు కూడా నోటీసులు ఇచ్చినా కూడా సమ్మె వరకు వచ్చే పరిస్థితి మనం ఎప్పుడు చూడలేదు. సమ్మెకు వచ్చే ముందుగానే ఆ అధికార యంత్రాంగం వారితో కావచ్చు, మంత్రుల బృందం కావచ్చు చర్చించి దాన్ని సాల్వ్ చేసేవారు. ఏదో రకంగా వాళ్ళకి సర్ది చెప్పి వారు రావాల్సిన బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి సర్ది చెప్పి ఒకవైపు ప్రజా రవాణా వ్యవస్థను స్తంభించిపోకుండా కాపాడేవారు. కానీ ఇప్పుడు ఆ ప్రభుత్వం ఆ స్థాయిగా చర్యలు చేపట్టకపోవడంతో కూడా ఏం జరిగిందంటే ఒకవైపు ఆ ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. దానికి తోడు కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నారు ప్రైవేట్ నుంచి. ఇతర బీహార్, గుజరాత్, బీహార్ కావచ్చు, యూపీ కావచ్చు, ఒరిస్సా లాంటి అనేక రాష్ట్రాల నుంచి ఒక టెంపరీ ఉద్యోగులను తీసుకొచ్చి వారితో బస్సులు నడిపిస్తున్నారు. వాళ్ళు ట్రైన్ కాకపోవడంతో ప్రమాదాలు అవుతుందని చెప్పి గుర్తించారు. చాలా వాట్సాప్ గ్రూపుల్లో కండక్టర్స్ కావాలి ఎవరైనా ఉంటే రండి అని చెప్పి చాలా వరకు సోషల్ మీడియాలో వాళ్ళ సందర్భాలు, లేదంటే వాట్సాప్ గ్రూపుల్లో కూడా సర్క్యులేట్ అయిన సందర్భాలు కనిపించాయి. ఎట్టకేలకు మొత్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె అయితే విరమించినటువంటి సందర్భం మనకు కనిపించింది. అంటే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఆశ. ప్రధానంగా ఇప్పుడు నర్సంపేట డిపోలో శంకర్ గౌడ్ అనే ఒక ఆర్టీసీ డ్రైవరు ఆత్మహత్యయత్నం చేసుకోకపోతే ప్రభుత్వం దిగిరాలేదు, లేకపోతే మరికొన్ని రోజులు కొనసాగించేది. ప్రభుత్వం తన బడ్డను తప్పించుకోవడం కోసం, వాళ్ళ ఫిట్మెంట్ ఇవ్వడం కోసం ఇప్పటికీ సంసిద్ధంగా లేకపోలేదని చర్చ కొనసాగింది. ఇప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకుని మరణించిన తర్వాత ఆయన విషయంలో ప్రభుత్వం ఒక్కసారిగా అలజడి రేకెత్తి అందరూ కూడా మంత్రుల బృందం పైకొచ్చి మాట్లాడి వారితో గంటల తరబడి చర్చలు చేసి వారికి 11% ఫిట్మెంట్ కి అంగీకరించారు. వారికి సంబంధించినటువంటి యూనియన్లను పునరుద్ధరించి ఎలక్షన్ నిర్వహిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. దాంతో పాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి వారికి ఒక అప్డేట్ ఇవ్వడం కోసం సంబంధించిన విషయంలో ఒక కేబినెట్ సబ్ కమిటీని వేసి మేము వారికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కూడా ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ఇప్పటి వరకు అయితే వారి ఆందోళన విరమించారు. ఫర్దర్ గా ఇవి పూర్తిగా నెరవేరకపోతే మళ్ళీ వారు సమ్మె పట్టే అవకాశం అయితే లేకపోలేదు. ఇక థర్డ్ టాపిక్ వద్దాం. ఎందుకంటే సమ్మె విరమించారు కాబట్టి అంత సక్సెస్ఫుల్ గా జరుగుతుంది అని చెప్పి కోరుకున్నాం. ఇక్కడ నుంచి వారికి కానీ లేదంటే ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తుందని చెప్పి కోరుకుందాం. ఇక థర్డ్ టాపిక్,
చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత కేసీఆర్ బయటకు వచ్చారు, మాట్లాడారు. ఏం మాట్లాడతారా, ప్రభుత్వం మీద ఎటువంటి విమర్శలు చేస్తారా అని చెప్పి ప్రతి ఒక్కరు ఈగర్ గా వెయిట్ చేశారు. అట్ ద సేమ్ టైం కేసీఆర్ కి పోటీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సభ పెట్టడం, అనేక విమర్శలు చేయడం, హాట్ కామెంట్స్ చాలానే వేలే మనకి. నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది మేమే అని చెప్పి కేసీఆర్ చెప్పారు. ప్రతిపక్ష హోదానే లేకుండా చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. ఏ విధంగా చూసుకోవచ్చు ఈ కామెంట్స్? ఇంకా మనకి ఎలక్షన్స్ టైం కి ఇంతకు ముందు మనం అన్నట్టుగా 2.5 years ఉంది, 2.5 సంవత్సరాలు మాత్రమే పూర్తయింది. ఎలక్షన్స్ దాదాపుగా 1 year ఉన్నప్పుడు ఇటువంటి కామెంట్స్ మనం సాధారణంగా వింటూ ఉంటాం, ఈ స్థాయిలో హీట్ అయినటువంటి వాతావరణం. కానీ ఇప్పుడే బహిరంగ సభలు లేదంటే నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి మాట్లాడటము, అధికారాల గురించి మాట్లాడటము ఏ విధంగా చూడాలి? అంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీలకు చేరుతున్న సందర్భంగా కేసీఆర్ స్వయంగా వెళ్లి జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభ పేరుతో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ భారీ బహిరంగ సభ ద్వారా కేసీఆర్ ఏడాది తర్వాత ప్రజల్లోకి వస్తున్నారని చెప్పి గ్రహించడంతో కూడా కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ ప్రభుత్వము, పార్టీ రెండు కూడా అలర్ట్ అయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ బయటకు వస్తే జనంలో జరిగేటువంటి చర్చను ఒక పకడ్బందీగా, ఒక ప్లాన్ గా దాన్ని డైవర్ట్ చేయాలి, లేకపోతే ఆ స్థాయి ప్రభావాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో కావచ్చు. దాన్ని ఒకవైపు ఆయన కూడా పోటీగా కాళేశ్వరం వద్ద, ఇప్పటికే కాళేశ్వరం వద్ద, మేడిగడ్డ వద్ద కుంగిపోయినటువంటి పియర్స్ ని ఒకవైపు వాటిని పరిశీలించడం, వాటి రిపేర్కి సంబంధించినటువంటి అధికార యంత్రాంగంతో సమీక్ష చేయడం, అక్కడనే ప్రజలకు రైతు భరోసా నిధులను ఇక్కడ నుంచి మేము విడుదల చేస్తామని ఒక భారీ బహిరంగ సభను రైతులతోటి పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేశారు. ఆ సభను కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు. రెండు పార్టీలు కూడా జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభ కేసీఆర్ వచ్చే విషయం సంబంధించి ఇక్కడ వీరు కూడా పోటాపోటీగా సభకు జన సమీకరణ చేశారు. మరోవైపు అదే జిల్లాలో, ఉమ్మడి జిల్లా కరీంనగర్ జిల్లా పరిధిలోని ఇటు వరంగల్ వైపు దగ్గరికి వచ్చేటువంటి కాటారం వద్ద ఇక్కడ రైతులకు సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం కూడా జన సమీకరణ చేసింది. రెండు సభల్లో కూడా ఇటు కేసీఆర్ ఎలాంటి ఎదురుదాడి చేస్తాడు, కేసీఆర్ బయటకు వస్తున్నారు, ఏడాది తర్వాత ఈ ప్రభుత్వ పాలన పైన ఏం మాట్లాడతారని చెప్పి జనమంతా కూడా ఈగర్ గా వెయిట్ చేశారు. కేసీఆర్ సాధారణంగానే క్రౌడ్ పుల్లరు, కేసీఆర్ అత్యంత చాకచక్యంగా, అత్యంత నైపుణ్యంతో మాట్లాడేటువంటి రాజకీయ నాయకుడు. ఆయన విషయంలో కేసీఆర్ ఎలాంటి దాడి చేస్తారని చెప్పి ముందే ఊహించినటువంటి రేవంత్ రెడ్డి కూడా అంతే స్థాయిలో ఆయన కూడా ఎదురుదాడి చేశారు. ఖచ్చితంగా మా మీద చేస్తున్నటువంటి కామెంట్స్ విషయంలో, ప్రభుత్వం మీద పాలన విషయంలో కేసీఆర్ అత్యంత బలంగానే దాడి చేశారు. మరోవైపు ఖచ్చితంగా వచ్చే సర్కారు మాదే, మీరు ఎన్ని రకాల వేషాలు వేసినా కూడా ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చి తీరుతుందని చెప్పేసి కేసీఆర్ ధీమా వ్యక్తం చేసి మాట్లాడారు. దానికి తోడు ఇక్కడ రేవంత్ రెడ్డి అంతే స్థాయిలో కౌంటర్ చేస్తూ, ఈసారి మిమ్మల్ని ప్రతిపక్షానికి మేము పరిమితం చేశాము, వచ్చేసారికి మిమ్మల్ని ప్రతిపక్షం కూడా లేకుండా చేస్తామని చెప్పేసి సవాల్ విసిరాం. ఖచ్చితంగా ఇది సవాల్ కాచుకో, ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంతా కలిసి ఈసారి మీ బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా కూడా అసెంబ్లీలో దక్కకుండా చేస్తామని చేసిన కామెంట్స్ ఇప్పుడు రెండు పార్టీల మధ్య కొంత వైరంగా మారింది. మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ఎప్పుడైతే తన ఈ ఓటుకు నోటు కేసు అయినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన అత్యంత బలంగా దాడి చేస్తూ వస్తారు. ఎన్ని రకాల కేసులు పెట్టినా, జైలుకు పంపించినప్పుడు కూడా ఆయన విరవకుండా ఒకవైపు పోరాటం చేస్తూ వచ్చారు. ఆ దశలోనే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు, ఆ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు అయ్యారు. ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పేసి ఛాలెంజ్ చేసి మనకు ఇలాంటి ఈ సమయంలో చాలా సందర్భంగా చూస్తాం, నాయకులు ఎవరైనా సరే నాకు ఈ పదవి చేస్తానని చెప్పి బయటకు చెప్పరు, కానీ నేను ముఖ్యమంత్రి కావడమే నా టార్గెట్ 2023 లేకపోతే 29 అని చెప్పి పదే చెప్తూ వచ్చినటువంటి రేవంత్ రెడ్డి 2023లోనే ఒకవైపు ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు. కానీ అక్కడ కొన్ని పాయింట్స్ చెప్పారు రేవంత్ రెడ్డి. నేను జూబ్లీహిల్స్ బైపోల్లో అధికారంలోకి వచ్చాను, అదే ఓడించాము లేదంటే గెలిచాము, ఇటువంటి కామెంట్స్ చేశారు. సాధారణంగా బైపోల్స్ లో కానీ, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కానీ అధికార పార్టీ పైచే ఉంటుంది, మనం చాలా సందర్భాల్లో చూసాం. సో దాన్ని పరిగణలోకి తీసుకొని 2029లో 8లో మాదే అధికారంలోకి వస్తుంది, నెక్స్ట్ అధికారంలోకి వచ్చింది మేమే అని చెప్పడానికి ఎంతవరకు ఆస్కారం ఉంటుంది అనుకోవచ్చు? ప్రజల్లో ఆ స్థాయిలో ఫుల్ ఫ్లెజ్డ్ గా కాంగ్రెస్ పార్టీ మీద మద్దతు, నమ్మకం ఉన్నాయనుకోవచ్చు. అంటే సహజంగా రేవంత్ రెడ్డి చెప్తున్న ట్రెండ్ ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే 1995 నుంచి ఆ తర్వాత వరుసగా 2 సార్లు ముఖ్యమంత్రి కాగలిగారో, అదే విధంగా ఎప్పుడు వచ్చినప్పుడు కూడా తెలుగు ప్రజలు ఒక బలమైన నాయకుడికి 2 సార్లు ముఖ్యమంత్రి పదవి అవకాశం కల్పించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అలాగే అవకాశం కల్పించారు. ఆ తర్వాత కేసీఆర్ కి 2014లో, 2018లో అలాగే అవకాశం కల్పించారు. నాకు కూడా అలాగే రాష్ట్ర ప్రజలు రెండోసారి ముఖ్యమంత్రి కావడానికి అవకాశం కల్పిస్తారు. అందుకోసమే మేము 2034 వరకు కూడా మేమే, మా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని చెప్పేసి అనే ధీమాగా ఒక గత ఉదాహరణలు ఉదాహరిస్తూ మాట్లాడుతూ వస్తారు. అది పార్టీ క్యాడర్లో కావచ్చు, పార్టీకి సంబంధించిన ప్రభుత్వం యంత్రాంగాన్ని కావచ్చు, బలంగా చెప్పడానికి, వాళ్ళకి బలమైనటువంటి ముద్ర వేయడానికి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నంగా బయట భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సహజంగా ఒకవైపు ప్రాంతీయ పార్టీలు అంటే కూడా ఖచ్చితంగా ఎవరు నాయకుడు ఉంటే వాళ్ళ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇలాంటి జాతీయ పార్టీలో ఎవరు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటారో పోతారో తెలియని పరిస్థితి ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు బలంగా
ఒక బలమైన నాయకుడిగా ముద్ర వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మీద ఆయన బలమైన ప్రభావం చూపుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ కనుక చిన్న అవకాశం ఇచ్చినా సరే మనల్ని మళ్ళీ ఇబ్బంది పాలు చేస్తారు. మళ్ళీ అధికారం రావడం కోసం కేసీఆర్ అన్ని రకాల శతవిధాల ప్రయత్నం చేస్తారు. కేసీఆర్ అప్పుడప్పుడు బయటకు వస్తేనే ఈ స్థాయి ప్రభావం ఉంటుంది. రెగ్యులర్ గా బయటకు వస్తే మరింతగా డ్యామేజ్ జరుగుతుంది గుర్తించే రేవంత్ రెడ్డి ఇలాంటి ఎదురుదాడి చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసమే ఇటు జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ కావచ్చు, ఇటు కాటారం వద్ద కాంగ్రెస్ పార్టీ ఈ రైతు భరోసా నిధులు వేసే సంబంధంగా ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పోటాపోటీ సభలు కావచ్చు, రెండు కూడా రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా హాట్ గా కొనసాగుతున్నాయి. చూద్దాం ఆ ఫలితాలు మరి ఎట్లా ఉండబోతున్నాయి, ప్రజలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటున్నారు, ఎంతవరకు అధికారాన్ని ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది. అక్కడ అధికార పార్టీ ఓకే, గతంలో ఉన్నటువంటి అనుభవాన్ని చూసుకొని రెండోసారి కూడా అధికారంలోకి వస్తామనుకున్నది ఓకే, కానీ పరిపాలన కూడా ప్రజలు చూస్తారు. అప్పటికి ఇప్పటికి జనరేషన్ చాలా మార్పు చెందింది కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. ఇక 4వ పీసీ కమిషన్ ఇచ్చిన దానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు తీర్పు తర్వాత ఒక రకమైన ప్రకంపనలు ఇప్పటిదాకా కాళేశ్వరం సంబంధించి మాట్లాడిన వాళ్ళంతా ఇప్పుడు బీఆర్ఎస్ కూడా లేదు కమిషన్ ఏదైతే కమిషన్ సంబంధించి తీర్పిచ్చిందో హైకోర్టు దానికి సంబంధించి గంటాబద్ధంగా గట్టిగానే మాట్లాడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అధికార ప్రతిపక్షాలు ఒక బీజేపీ దగ్గర నుంచి కూడా మనకి కౌంటర్స్ పడుతున్నాయి కదా. అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సందర్భంగా ఒకవైపు 90,000 కోట్లు ఖర్చు చేసి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు నిధులు నియామకాలు. ఇందులో భాగంగా ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయడం కోసం హైదరాబాద్కు సాగునీరు పారిశ్రామిక అవసరాలు తాగునీరు ఇవ్వడం కోసం తీసుకొచ్చినటువంటి ఈ ప్రాజెక్టు దాదాపుగా 90,000 కోట్లు ఖర్చు పెట్టారు. 90,000 కోట్ల ఖర్చులు దాదాపు 60,000 కోట్లు వివిధ రుణాలు తీసుకొచ్చారు. 30,000 కోట్లు రాష్ట్ర బడ్జెట్కి వెళ్ళి ఖర్చు చేశారు. ఆ తర్వాత గత 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ కు ముందుగా కాళేశ్వరం వద్ద ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్లో 2 పియర్స్ కుంగిపోయాయి. ఇందులో ప్రధానంగా అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి గత బీఆర్ఎస్ సర్కార్ను దీన్ని ఒకవైపు కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడింది, దీని నిర్మాణంలో నాణ్యత లోపాలు పాటించలేదని చెప్పేసి ఆరోపణలు చేశారు. ఎలక్షన్ సందర్భంగా రాహుల్ గాంధీతో సహా అందరూ అక్కడికి వెళ్లి పరిశీలించి అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ పైన కేసీఆర్ పైన పొలిటికల్ ఎదురుదాడి చేసి కొంత రాజకీయ ప్రయోజనం పొందారు, ఎలక్షన్స్ లో గెలుపొందారు. గెలిచిన తర్వాత దీని మీద జరిగినటువంటి నిర్ధారణ బయట చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి జస్టిస్ పినాకిని ఘోష్ ఆధ్వర్యంలో ఒక కమిషన్ వేశారు. ఈ కమిషన్ ద్వారా అప్పుడు గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధానపరమైన లోపాలు, ఆర్థికపరమైన అవకతవకలు, టెక్నికల్ గా జరిగినటువంటి లోటుపాట్లు వీటన్నిటి కూడా బయటకు తీయాలి. ఎందుకు ఈ బ్యారేజ్ లో 2 పియర్స్ కుంగిపోయాయి, ఒక్క 2 పియర్సే కుంగిపోయాయి, వీటితో పాటు ఆ వైపు అన్నారం బ్యారేజ్ కావచ్చు, సుందిల్ల బ్యారేజ్ కావచ్చు, ఈ 3 బ్యారేజ్లకు సంబంధించినటువంటి విషయంలో సంబంధించి జస్టిస్ పినాకిని ఘోష్ తోటి కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసి విచారణ కొనసాగించారు. ఈ విచారణకు కేసీఆర్ హాజరయ్యారు, హరీష్ రావు హాజరయ్యారు, ఒక స్మితా సబర్వాల్ హాజరయ్యారు, అప్పుడు ఎస్కే జోషి సిఎస్ హాజరయ్యారు, మా నిర్మాణ సంస్థ ఎలాంటికి సంబంధించి నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఇంజనీర్లు హాజరయ్యారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి ఈఎన్సీలు హాజరయ్యారు. అందరినీ విచారించిన తర్వాత పీసీ ఘోష్ కమిషన్ ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. అందులో జరిగినటువంటి వివిధ విషయాలపైన ఏదైతే రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్టును సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్ అందరూ కూడా కోర్టుకు వెళ్లారు. కోర్టు దీన్ని అన్ని రకాల ఇరు వర్గాల వాదనలు పరిశీలించిన తర్వాత ఇందులో కొన్ని సంబంధించి ఏదైతే కమిషన్ ఏర్పాటు చేసే సందర్భంగా వారికి ఇవ్వాల్సినటువంటి నోటీసులు ఇవ్వకుండా సరైన విధంగా దీన్ని ప్రయత్నించలేదు, విధానపరంగా దీన్ని లీగాలిటీ సరిగా పాటించలేదని చెప్పేసి రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం జస్టిస్ అపరేష్ కుమార్ సీజే ధర్మాసనం ఉందో సీజే ధర్మాసనం దీని మీద స్టే విధించింది, విధానపరంగా లోటుపాటు చూపింది. దీంతో పాటు ఈ రిపోర్టు ఆధారంగా కేసీఆర్ పైన కావచ్చు మిగతా వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించడంతో కూడా ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీకి జీవం పోసినట్టు అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఇది ఒకవైపు పీసీ ఘోష్ కమిషన్ కాదు, ఇది పీసీసీ కమిషన్, ఇది కాంగ్రెస్ కమిషన్ ఏదైతే ఎదురుదాడి చేసిందో వారికి కొంత వారి వైపు ఈ వాదన నిలబడ్డట్టయింది. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వం పైన ఎదురుదాడి చేశారు. దీంతో ప్రభుత్వం కూడా ఎలాంటి మింగుడు పడిన పరిస్థితిగా మారింది. అంత ఖర్చు పెట్టి కమిషన్ వేస్తే కమిషన్ చాలా విషయాలు చెప్తుందని చెప్పి భావించినప్పటికీ కూడా ఇందులో పైనటువంటి ఆర్థికపరమైన విషయాలపైన కమిషన్ కొన్ని కామెంట్ చేయలేకపోయింది. ఎందుకంటే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో రాష్ట్ర బడ్జెట్ నుంచి లోన్లు తీసుకొచ్చిన విషయం పైన ఎక్కడ కూడా వాటిని లోటుపాటు ఎత్తి చూపలేకపోయింది. కేవలం నిర్మాణపరమైనటువంటి లోటుపాట్లతో పాటు విధానపరంగా తీసుకోవాల్సిన లోటుపాటు పైన కేబినెట్ సంబంధించినటువంటి నిర్ణయాలపైన మాత్రమే పీసీ ఘోష్ కమిషన్ కొన్ని కామెంట్ చేసింది. వాటిపైన చర్యలు తీసుకోవద్దు. ఈ కమిషన్ రిపోర్టు ఆధారంగా కేసీఆర్ పైన కావచ్చు, హరీష్ రావు పైన కావచ్చు, స్మితా సబర్వాల్ పైన కావచ్చు, ఎస్కే జోషి పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా బీఆర్ఎస్ పై ఎదురుదాడి చేస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి చూడాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తుందా, లేకపోతే మరింత ముందుకెళ్తుందా చూడాల్సి ఉన్నది, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ కోరుతుందని ఆలోచించాల్సి ఉంది. ఆశ రైట్, మొత్తంగా తర్వాత ఏం జరగబోతుందని కూడా చూద్దాం. పీసీ కమిషన్ సంబంధించి ఈ వారం ఏదైతే ఈ వారం రోజుల్లో జరిగినటువంటి అంశాలు వీక్లీ రౌండప్ లో
4 అంశాలకు సంబంధించి అనాలిసిస్ చేస్తాం. ప్రజలు ఉన్నటువంటి క్వశ్చన్స్ కి సాధారణంగా వచ్చేటువంటి అనుమానాలకి ఈ రోజు మనం నివృత్తి చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మనకు కనిపించాయి. మొత్తంగా ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్.